హాయ్! ఈరోజు నేను ఎన్నో విశేషాలు ఉన్న ఒక అద్భుతమైన పుణ్యక్షేత్రం గురించి చెప్తానండి. అది మన ఆంధ్రప్రదేశ్‌లోని కోటప్పకొండ. ఇక్కడ విశేషం ఏంటంటే, ఇక్కడ కొండపైన ఒక్క కాకి కూడా వాలదండి. పరమశివుడు గొల్లభామ అనే భక్తురాలికి ఇచ్చిన వరం అండి అది. కోటప్పకొండ దగ్గర ఒక ఊరిలో గొల్లభామ అనే భక్తురాలు ఉండేది. కొండపైకి రోజు నైవేద్యం తీసుకొని వచ్చేదండి. అన్నము, కుండలో పెరుగు తీసుకొని వచ్చేది. ఒకరోజు అలసిపోయి కూర్చుంటే కాకి కుండ పైన వాలి కుండని కింద పడేస్తాదండి. అప్పుడు గొల్లభామ నేను స్వామికి ఏమి తీసుకెళ్ళాలి అని బాధపడుతుంటే అప్పుడు పరమశివుడు ఒక వృద్ధ బ్రాహ్మణుని రూపంలో వచ్చి గొల్లభామకి ఒక వరం ఇస్తాడు. అది ఏంటంటే ఈ కొండపైన ఎప్పుడు కాకి వాలదు అని. అందుకే ఈ కోటప్ప కొండపైన మనము చూస్తుంటాము, ఒక్క కాకి కూడా ఉండదండి. అది ఇక్కడ విశేషము. ఇంకొకటి ఏంటంటే, యక్షయజ్ఞం భగ్నం చేసిన తర్వాత చిన్న బాలుడిగా మారి దక్షిణామూర్తిగా కైలాసంలో తపస్సు చేస్తుండగా బ్రహ్మదేవుడు ఇతర దేవతలతో కలిసి జ్ఞానబోధ చేయమని అడిగితే అప్పుడు పరమశివుడు మీరు త్రికుటాచలానికి వస్తే నేను మీకు జ్ఞానబోధ చేస్తానని చెప్పగా బ్రహ్మదేవుడు ఇతర దేవతలతో కలిసి త్రికుటాచలానికి వచ్చి దక్షిణామూర్తితో జ్ఞానోపదేశం పొందుతారు. ఆ ప్రదేశమే పాత కోటప్ప కొండగా పిలువబడుతుంది. ఇక్కడ ఉన్న కొండను ఏ వైపు చూసినా 3 శిఖరాలు కనిపిస్తాయి. అందుకే ఇక్కడున్న స్వామిని త్రికోటేశ్వర స్వామి అంటారు. ఇక్కడ శివుడు దక్షిణామూర్తిగా బ్రహ్మచారిగా వెలిశాడు కాబట్టి ఇక్కడ అమ్మవారి గుడి ఉండదండి. ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా జరగవండి ఈ కోటప్ప కొండ పైన. ఇక్కడున్న శివుణ్ణి ప్రార్థిస్తే మనకు గురుబలం పెరుగుతుందండి. జాతకంలో గురుబలం పెరగడం వల్ల ఇతర గ్రహాల ప్రభావం మనిషి పైన పడకుండా రక్షణ పొందుతాడండి. కాబట్టి త్రికోటేశ్వర స్వామిని పూజిస్తే మన జాతకంలో గురుబలం పెరుగుతుంది. ఇక్కడ శివుని దర్శించుకున్నాక మనం ప్రసాదం తీసుకొని బయటకు వస్తే ఎదురుగే స్టెప్స్ ఉంటాయండి. అక్కడే నాగమ్మ పుట్ట ఉంటుంది. ఆ స్టెప్స్ ఎక్కితే మనము పైకి వెళ్ళి నాగదేవతను కూడా దర్శించుకోవచ్చు. ఇక్కడ పాలు కూడా అమ్ముతారండి. మనం కావాలంటే అక్కడ తీసుకొని పుట్టలో పోయచ్చు. ఇది అండి కోటప్ప కొండ. మనం కోటప్ప కొండకి రావాలంటే కార్, బస్, ట్రైన్, ఫ్లైట్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి. ట్రైన్ అయితే నరసరావుపేట నుంచి మనం క్యాబ్ కానీ బస్లో కానీ రావచ్చు. ఫ్లైట్ అయితే విజయవాడ నుంచి మనం క్యాబ్ కానీ బస్లో కానీ రావచ్చు అండి. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇక్కడ టికెట్ అయితే శీఘ్ర దర్శనం తీసుకుంటే మనకి తొందరగా దర్శనం అయిపోతుందండి. లేకపోతే కొంచెం క్యూలో నిల్చుకోవాల్సి వస్తుంది. టికెట్ అయితే 100 రూపీస్ అండి మేము తీసుకున్నప్పుడు. థ్యాంక్ యూ గైస్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.